హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ హిందూ న్యూస్ పేపర్లో వస్తున్న ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన కరెంట్ అఫైర్స్ని ఒకసారి చూద్దాము. అండ్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, ఎల్టీఎక్స్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ కింద లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ మీరు వినాలి అని అనుకుంటున్నట్టయితే, దెన్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ కింద ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి మీకు ఈ ప్యాకేజ్లో అంటే, జిఎస్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్, ఎన్సీఆర్టీ ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్ క్లాసెస్, సీసాట్, ప్రిలిమ్స్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అండ్ మెయిన్స్కి సంబంధించి ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్, ఇవన్నీ కలిపి యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో మీకు ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ దీని టోటల్ ఫీ వచ్చేసి 80,000 రూపీస్ మాత్రమే. అండ్ ఇది కూడా మీరు అట్ ఎ టైం పే చేయాల్సిన అవసరం లేదు. ఎవ్రీ మంత్ 8,000 రూపీస్ లాగా ఈఎంఐ ఆప్షన్ లాగా మీరు పే చేసుకోవచ్చు. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుందన్నమాట. అంటే మీరు ఒక్కసారి కోర్స్కి సబ్స్క్రైబ్ అయినట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ యువర్ యూపీఎస్సీ అటెంప్ట్స్ మీరు ఇంకా అడిషనల్గా ఏం అమౌంట్ పే చేయకుండా ఈ కోర్స్ని మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటి అంటే, మీరు ఆఫ్లైన్లో కావాలంటే వైజాగ్ బ్రాంచ్లో కూడా వచ్చి మీరు యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్కి సబ్స్క్రైబ్ అవ్వచ్చు అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, తెలుగు మీడియంలో కనుక మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవ్వాలి, లేదంటే ఏపీఎస్సీ గ్రూప్ 1 ఆర్ గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే, నేను తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ కోసం అని చెప్పి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఎక్స్క్లూజివ్గా తెలుగు మీడియం ఫ్యాకల్టీ చేత మీ క్లాసెస్ అనేవి చెప్పించడం జరుగుతుంది. అండ్ కంప్లీట్ కంటెంట్ కూడా ప్యూర్ తెలుగు మీడియంలో ఇవ్వడం జరుగుతుంది. సో తెలుగు మీడియం వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ ప్రోగ్రామ్ అనమాట. వీటికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమన్నా ఫీజ్ గురించి అట్లా కన్సల్ట్ అవ్వాలి అని అనుకున్నా, లేదా డెమో సెషన్స్ వినాలి అని అనుకున్నా కూడా ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. మేడం మీకు ఏదన్నా డౌట్స్ ఉంటే క్లారిఫై చేస్తారు అండ్ ఫర్దర్గా మిమ్మల్ని గైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ యూపీఎస్సీ ఇన్ఫినిటీ ప్రోగ్రామ్ అండ్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏంటి అనేది చూద్దాము. సో ఈరోజు ఫస్ట్ ఆర్టికల్ ఏంటి అని అంటే, భారత్ EU స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఒక సమగ్ర విశ్లేషణ. ఇది మనకి నిన్న రిపబ్లిక్ డే జరిగింది కదా. రిపబ్లిక్ డేకి స్పెషల్ గెస్ట్, చీఫ్ గెస్ట్గా ఎవరు వచ్చారు అని అంటే, ఈ యూరోపియన్ యూనియన్ తరపున రావడం జరిగింది. అండ్ ఈ నేపథ్యంలో ఇండియాకి EUకి మధ్య FTA, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అంటాం, తెలుగులో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అని అంటాము. సో అది కుదరబోతోంది. దాని యొక్క సమగ్ర విశ్లేషణ ఏంటి అనేది మనము ఇక్కడ చూద్దాం. అసలు ఈ అంశం వార్తల్లో ఎందుకుంది? దాదాపు 2 దశాబ్దాల నిరీక్షణ తర్వాత భారతదేశము మరియు యూరోపియన్ యూనియన్ సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్నటువంటి స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యొక్క చర్చలను ఈ 2 దేశాలు ముగించడం జరిగిందనమాట. సో అసలు ఇది సందర్భం ఏంటి అని అంటే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, తర్వాత ఉర్సులా వాన్ డెర్ లేయర్ మరియు EU కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టా, వీళ్ళు నిన్న రిపబ్లిక్ డే పరేడ్లో కూడా ఉన్నారు, గెస్ట్లుగా వచ్చారు, మనం చూసాము. వీళ్ళు ఉన్నత స్థాయి భారత్ EU శిఖరాగ్ర సమావేశంలో ఈ ప్రకటన అనేది వెలువడడం జరిగింది. ఏంటి, చర్చలు ముగిశాయి, ఇంకా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది అమల్లోకి రాబోతోంది అని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, తదుపరి ప్రక్రియ ఏంటి అంటే, చర్చలు ముగిశాయి కాబట్టి లీగల్ స్క్రబ్బింగ్ అంటారనమాట. అంటే న్యాయపరమైన పరిశీలన ఒకసారి జరుగుతుంది. ఆ తర్వాత ఫైనల్ ఫైనల్ డ్రాఫ్ట్ అనేది సిద్ధమవుతుంది అనమాట. దాని తర్వాత యూరోపియన్ పార్లమెంట్ మరియు 27 EU సభ్య దేశాలు దీనిని ఆమోదించాల్సి ఉంటుంది. సో ఫస్ట్ ఇప్పుడైతే చర్చలు ముగిశాయి. చర్చలు ముగిసిన తర్వాత లీగల్ స్క్రబ్బింగ్ అంటే న్యాయపరంగా ఎట్లాంటి సమస్యలు తలెత్తకుండా ఒకసారి న్యాయ పరిశీలన జరుగుతుంది. ఆ తర్వాత యూరోపియన్ పార్లమెంటు, తర్వాత EU సభ్య దేశాలు మొత్తం 27 కదా, వీళ్ళందరూ కూడా ఒకసారి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని చూసి దాన్ని ఆమోదించాల్సి ఉంటుంది. సో దీని నేపథ్యం ఏంటి అనేది మనం చూద్దాం. ఇది న్యూస్లో ఎందుకు ఉంది అనేది చూసాము. ఇప్పుడు దీని నేపథ్యం ఏంటి ఏమన్నాము, 20 ఏళ్ళుగా ప్రయత్నం జరుగుతోందన్నమాట ఈ ఒప్పందం కోసం. 20 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం. యాక్చువల్గా 2007లో ఈ చర్చలు అనేవి మొదలయ్యాయి, కానీ పలుమార్లు ఈ చర్చలు నిలిచిపోయాయి. 2014 నుండి 2022 వరకు పూర్తిగా నిలిచిపోయాయి అన్నమాట. ఈ కాలంలో మార్కెట్ యాక్సెస్, ముఖ్యంగా EU వ్యవసాయము, డైరీ,
తర్వాత పర్యావరణ మరియు కార్మిక ప్రమాణాలు, పెట్టుబడి రక్షణ మరియు వలస నిబంధనల వల్ల చర్చలు పూర్తిగా స్తంభించిపోయాయి. స్తంభన కాలం ఏది అని అంటే 2014 నుండి 2022 వరకు. 2007లో మొదలైన దాదాపు ఈ 7 ఏళ్ల పాటు చర్చలు అనేవి పూర్తి స్తంభించిపోయాయి అన్నమాట. మళ్ళీ ఎప్పుడు పునఃప్రారంభమయ్యాయి? 2022 తర్వాత మరింత వాస్తవిక మరియు దశలవారీ విధానంతో చర్చలను మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఓకే, సో ఇక్కడ నేపథ్యం ఏంటి అని అంటే ఇందాక చెప్పుకున్నట్టు 2007లో మొదలయ్యాయి, 14 నుండి 22 వరకు పూర్తిగా ఆగిపోయాయి, 2022 తర్వాత మళ్ళీ పునఃప్రారంభం అయ్యాయి అన్నమాట. ఈ ఒప్పందంలోని ప్రధాన అంశాలు ఏంటి? ఇది ఇంపార్టెంట్. ఇంకా తుది పత్రం వెలువడాల్సి ఉంది, కానీ ఇప్పటి వరకు చర్చలను ద్వారా మనకు తెలిసినటువంటి కొన్ని ప్రధాన అంశాలు ఏంటి అని అంటే వస్తువుల వాణిజ్యం, భారతీయ దుస్తులు అంటే టెక్స్టైల్స్ ఉంటాయి కదా, భారతీయ దుస్తులు, ఫార్మస్యూటికల్స్, తర్వాత ఇంజనీరింగ్ వస్తువులు మరియు EU యంత్రాలు, ఆటోమొబైల్స్పై సుంకాలను తగ్గించడం. సో ఫార్మస్యూటికల్స్ అంటే ఏంటి? మెడిసిన్స్, ట్యాబ్లెట్స్, ఇట్లాంటి సర్జికల్స్వి ఇవి ఉంటాయి కదా. సో దుస్తులు, ఫార్మస్యూటికల్స్, ఇంజనీరింగ్ వస్తువులు, ఆటోమొబైల్స్ వీటిపైన సుంకాలు తగ్గించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇవి వస్తువుల వాణిజ్యంలో అంటే గూడ్స్లో. తర్వాత సేవల వాణిజ్యం అంటే సర్వీసెస్ ట్రేడ్లో ఏమవుతుంది? IT, డిజిటల్ సేవలు మరియు భారతీయ నైపుణ్యం కలిగిన నిపుణుల కదలికలకు అంటే మొబిలిటీకి, అంటే వీటికి మెరుగైన అవకాశాలు కల్పించడం జరుగుతుంది సేవల వాణిజ్యంలో. సరే, మరి పెట్టుబడి మరియు సరఫరా గొలుసుల పరిస్థితి ఏంటి? సప్లై చైన్ మేనేజ్మెంట్ ఏంటి అని అంటే సప్లై చైన్ మేనేజ్మెంట్లో చైనా +1 వ్యూహంలో భాగంగా భారతదేశాన్ని ఒక ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా మార్చడము మరియు పారదర్శక పెట్టుబడి నిబంధనలను రూపొందించడము అనేది ఈ FTA యొక్క ముఖ్య ఉద్దేశం. స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే భారతదేశాన్ని ఒక చైనాకి ప్రత్యామ్నాయ తయారీ కేంద్రంగా తయారు చేయాలి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి అని చెప్పి అనుకుంటున్నాం. నెక్స్ట్ సుస్థిరత అండ్ నిబంధనలు, పర్యావరణం మరియు కార్మిక నిబంధనలు EU యొక్క గ్రీన్ మరియు డిజిటల్ ప్రమాణాలతో అనుసంధానం చేయడము. సో ఇవి ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంలోని ప్రధానమైన అంశాలు. అయితే తుది పత్రం ఇంకా వెలువడాల్సి ఉంది, బట్ అప్పటి వరకు ఇవి బేసిక్ రఫ్గా మనం అనుకుంటున్నటువంటి కీ పాయింట్స్ అన్నమాట ఇందులో కవర్ అయ్యేవి అని. నెక్స్ట్ దీని యొక్క వ్యూహాత్మక మరియు భౌగోళిక ప్రాధాన్యత ఏంటి? ప్రజాస్వామ్యము, నిబంధనలతో కూడిన అంతర్జాతీయ వ్యవస్థ మరియు స్థిరత్వాన్ని నాయకులు నొక్కి చెప్పడం జరిగింది. భారత్, EUలు ఒక బహుళ ధృవ ప్రపంచానికి అంటే మల్టీపోలార్ వరల్డ్ అంటాం కదా, ఆ మల్టీపోలార్ వరల్డ్ యొక్క మూల స్తంభాలుగా పరిగణించబడుతున్నాయి. ఏవేవి? భారత్ ఒకటి, EU ఒకటి. సో ఒక కొత్త ప్రపంచ క్రమం అంటే న్యూ గ్లోబల్ ఆర్డర్ కోసము ఇది ఒక వ్యూహాత్మకమైన స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందము. నెక్స్ట్ ఇండో పసిఫిక్ సముద్ర భద్రత, ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని ఇది చాలా ఇంపార్టెంట్. నౌకాయాన స్వేచ్ఛ మరియు ఇండో పసిఫిక్లో EU నౌకాదళ సహకారం పైన చర్చలు జరిగాయి. సో కాబట్టి ఇది వ్యూహాత్మకంగా మనకు చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ రష్యా ఉక్రెయిన్ సందర్భం, EU నాయకులు నేరుగా విమర్శించినప్పటికీ రష్యా రక్షణ పరికరాలపై ఆంక్షలు ప్రస్తావించారు. ఇది భారత్, EUల మధ్య ఉన్న వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తి అంటే స్ట్రాటజిక్ అటానమీ డైలాగ్ని సూచిస్తుంది. సో ఇవి ఈ పరంగా అంటే కొత్త ప్రపంచ క్రమాన్ని తీసుకొని రావడంలో ఇండో పసిఫిక్ మరియు సముద్ర భద్రత దృష్ట్యా రష్యా ఉక్రెయిన్ సందర్భంలో ఈ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం భారత్కి EUకి మధ్య జరగబోయేది వ్యూహాత్మకంగా మరియు భౌగోళికంగా చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఒప్పందంగా మనం దీన్ని చూడొచ్చు. నెక్స్ట్ భారతదేశ ఆర్థిక ప్రాధాన్యత అంటే ఆర్థికంగా దీనివల్ల వచ్చే అవకాశాలు ఏంటి అంటే ప్రపంచంలోని అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటైన EUకి సులభతరంగా ప్రవేశం దొరుకుతుంది. అంటే EU ఎక్కువ మంచి పెద్ద మార్కెట్ కదా. సో అతిపెద్ద వినియోగదారుల మార్కెట్ యూరోపియన్ యూనియన్ అన్ని దేశాలకు, సభ్య దేశాలు 27 దాకా ఉన్నాయి కదా. సో వీటికన్నిటికీ ఈజీగా మనము ఎంటర్ అవ్వచ్చు, సులభతర ప్రవేశం దొరుకుతుంది. తర్వాత దానివల్ల ఏమవుతుంది? ఎగుమతులు ఎక్కువగా చేయగలుగుతాము.
ఎగుమతులు చేస్తున్నాము అంటే ఎంఎస్ఎంఈలు తర్వాత ఉపాధి రంగాలకు మంచి ఊతం దొరికినట్టే. తర్వాత గ్లోబల్ వాల్యూ చైన్లో భారత్ ఏకీకరణ అనేది జరుగుతుంది. ఇవి అవకాశాలు, మన దగ్గర ఉన్నటువంటి అవకాశాలు ఈ ఒప్పందం వల్ల. అయితే కొన్ని సవాళ్ళు కూడా ఉన్నాయి. అవేంటి అంటే EU యొక్క కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజము మరియు కఠినమైన పర్యావరణ ప్రమాణాలను పాటించడం భారత్కు ఖరీదైన వ్యవహారం కావచ్చు. సో వీళ్ళేంటి అని అంటే కొన్ని శానిటరీ అండ్ ఫైటో శానిటరీ శాంక్షన్స్ అని పెడతారనమాట. సో వాటిని దాటి మనము ఎగుమతుల్ని చేయగలగడము అనేది భారతదేశానికి కొంత ఖరీదైన వ్యవహారం అవ్వచ్చు, పర్యావరణ ప్రమాణాలను పాటించడం అనేది. ఎందుకంటే మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశం కాబట్టి వీటినన్నిటినీ దాటుకొని మనం ఎగుమతులు చేసి అవి కూడా మళ్ళీ మనం మార్కెట్లలో మనకి ఈ కాంపిటేటివ్ ధరలకు అమ్మడము అనేది ఒక పెద్ద ఛాలెంజ్, ఒక పెద్ద సవాలుగా మనం దీన్ని చెప్పచ్చు. తర్వాత డైరీ మరియు వ్యవసాయం వంటి సున్నితమైన రంగాలపైన ఎక్కువగా ఒత్తిడి అనేది పెరుగుతుంది. సో ఇవి దీనివల్ల ఉన్నటువంటి సవాళ్ళు లేదా దీని అమలులో వచ్చే సవాళ్ళు. ఇంకా ఇతర అనుబంధ ఒప్పందాలు. ఈ FTA అనేది కేవలం వాణిజ్యానికే పరిమితం కాకుండా విస్తృతమైన భాగస్వామ్యంలో భాగం. ఏమేమి ఉంటాయి దీంట్లో? భద్రత మరియు రక్షణ భాగస్వామ్యం ఉంది, ఇంధన సహకారం ఉంది, వలసలు మరియు ప్రయాణాలకు సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఉన్నాయి. ఇంధన సహకారం అంటే పునరుత్పాదక ఇంధనం, రెన్యూవబుల్ ఎనర్జీ, తర్వాత హైడ్రోజన్, ఇట్లాంటి వాటి సంబంధించినటువంటి ఒప్పందాలు కూడా ఇందులో భాగంగా ఉన్నాయన్నమాట. సరే, అయితే ఇప్పుడు మనం ఏమని చూస్తున్నాము, అసలు ఇది ఎందుకని వార్తల్లో ఉంది, దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ అంశాలు ఏంటి, భారతదేశానికి ఆర్థిక పరంగా దీనివల్ల వచ్చే అవకాశాలేంటి, దీని అమలులో ఉండే సవాళ్ళేంటి, అండ్ దీంట్లో భాగంగా ఉన్న ఇతర అనుబంధ ఒప్పందాలు ఏంటి, మరి ముందుకెళ్లే మార్గం ఏంటి అని అంటే భారతీయ రైతులు మరియు MSMEల ప్రయోజనాలు కాపాడుతూ సమతుల్యమైన అమలును నిర్ధారించాలి. ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం డైరీ రంగం పైన ఒత్తిడి ఉంటుంది అని. సో రైతుల మీద అట్లాంటి వాళ్ళ మీద వాళ్ళకి ఎలాంటి నష్టం కలగకుండా మనము వీటిని దీని యొక్క అమలును నిర్ధారించాలి. తర్వాత EU ప్రమాణాలకు అనుగుణంగా మన పరిశ్రమల యొక్క సామర్థ్యాన్ని పెంచాలి. లేకపోతే ఇందాక మనం చెప్పుకున్న సవాల్ అనేది పెద్ద సవాల్గా మారుతుందన్నమాట. తర్వాత ఈ FTAని మేక్ ఇన్ ఇండియా మరియు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు అనుబంధంగా ఉపయోగించుకోవాలి. సో మేక్ ఇన్ ఇండియా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా దీన్ని అనుబంధంగా ఉపయోగించుకుంటే మనం ఎగుమతుల్ని పెంచుకోవచ్చు. సో అప్పుడు మనకి దానివల్ల ఉపయోగం ఉంటుంది అని చెప్తున్నాం అనమాట. ఫైనల్గా మనం ఏమంటున్నాము అంటే భారతీయ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అనేది కేవలం వాణిజ్య ఒప్పందం మాత్రమే కాదు, ఇది వ్యూహాత్మక ఆర్థిక కలయికకు సంకేతం. ఇది దౌత్యము మరియు అభివృద్ధికి వాణిజ్యాన్ని ఒక సాధనంగా ఉపయోగిస్తోంది. దౌత్యము అభివృద్ధి అనేది మన మెయిన్ లక్ష్యాలు, దీనికి వాణిజ్యం అనేది ఒక సాధనం అంతే. నిబంధనలతో కూడిన బహుళ ధ్రువ ప్రపంచాన్ని నడిపించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని చాటి చెబుతోంది అని చెప్పి మనం ఆన్సర్ని కంక్లూడ్ చేయొచ్చు, ఒకవేళ దీని మీద రిలేటెడ్గా క్వశ్చన్ కనుక వస్తే. ఇది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్లా ఇంపార్టెంట్ అంటే ప్రిలిమ్స్లో వచ్చేసి EU సంస్థలు అంటే EU సభ్య దేశాలు కానీ అట్లాంటివి యూరోపియన్ యూనియన్కి యూరోపియన్ కమిషన్కి ఉండే డిఫరెన్సెస్ అట్లా అడగచ్చు, లేదా వాటి సంబంధిత ఒప్పందాల మీద క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉంది. ఇంకా మెయిన్స్ విషయానికి వస్తే GS2లో వ్యూహాత్మక భాగస్వామ్యం, ఇండో పసిఫిక్, బహుళ ధ్రువ ప్రపంచం, మల్టీపోలార్ వరల్డ్, తర్వాత GS3లో వచ్చేసి వాణిజ్యం, పెట్టుబడులు, సరఫరా గొలుసులు, తర్వాత CBM కార్బన్ బార్డర్ అడ్జస్ట్మెంట్ మెకానిజం అన్నాం కదా, దాంట్లో ఉన్నటువంటి సవాళ్ళు ఏంటి, ఇట్లాంటి వాటి రిలేటెడ్గా క్వశ్చన్ వచ్చేదానికి అవకాశం ఉందన్నమాట. సో ఇది ఫస్ట్ ఆర్టికల్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్. లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ వన్ వచ్చేసి నిన్న జరిగినటువంటి రిపబ్లిక్ డే పరేడ్ గురించి. కర్తవ్య పథంలో దేశ సైనిక శక్తి, సాంస్కృతిక వారసత్వాల కలయిక. మనకందరికీ తెలిసిందే, భారతదేశము నిన్న 77వ గణతంత్ర దినోత్సవాన్ని కర్తవ్య పథంలో జరుపుకునింది. కర్తవ్య పథ్లో పరేడ్ జరిగింది కదా. సో దాంట్లో ఏమున్నింది, సైనిక పటిమ, సాంస్కృతిక వారసత్వము మరియు జాతీయ ఐక్యతను మేళవిస్తూ అత్యంత వైభవంగా ఈ గణతంత్ర దినోత్సవాన్ని భారతదేశం జరుపుకునింది.
సో ఇక్కడ 3 కనపడ్డాయి మనకి: సైనిక పటిమ, సాంస్కృతిక వారసత్వము, జాతీయ ఐక్యత. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు, ఉన్నత సైనిక అధికారులు మరియు విదేశీ దౌత్యవేత్తలు పాల్గొనడం జరిగింది. సో ఇక్కడ దీంట్లోని ముఖ్య అంశాలు ఏంటి, ఇది కల్చర్ పరంగా ఒకసారి మనం డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ది వచ్చేసి అంతర్జాతీయ దౌత్యం. ఇందాకే మనం చూసాం ఎవరు వచ్చారు చీఫ్ గెస్ట్గా అని. యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్టా మరియు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాండర్ లేయర్ ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఇది భారత్ EU మధ్య బలపడుతున్న సంబంధాలకు నిదర్శనం. నెక్స్ట్, ఈ ఐరోపా వెలుపల జరిగిన ఒక జాతీయ వేడుకలో EU సైనిక దళం పాల్గొనడం ఇదే తొలిసారి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అంటే యూరోపియన్ యూనియన్ దాటి EU మిలిటరీ కంటింజెంట్ ఇంతకుముందు ఏ దేశంలోనూ వాళ్ళు పాల్గొనలేదు ఒక జాతీయ వేడుకలో. అట్లా ఫస్ట్ టైం EU సైనిక దళం పాల్గొనడం ఇదే తొలిసారి అన్నమాట. నెక్స్ట్, శౌర్య పురస్కారాలు ఇచ్చారు కదా. శౌర్య పురస్కారాలు అవి ఎవరెవరికి ఇచ్చారు చూడండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో అడుగుపెట్టిన మొదటి భారతీయుడిగా గుర్తింపు పొందిన గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము భారత అత్యున్నత శాంతికాల శౌర్య పురస్కారం అశోక చక్రాను ప్రదానం చేయడం జరిగింది. అశోక చక్ర అనేది పీస్ టైంలో ఇచ్చేటువంటి హైయెస్ట్ అవార్డు అన్నమాట ఇది. సో ఆ అశోక చక్రాన్ని ఎవరికి ఇచ్చారు? ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా గారికి అశోక చక్రాన్ని ప్రదానం చేయడం జరిగింది. అండ్ ఢిల్లీ ఏరియా జనరల్ ఆఫీసర్ కమాండింగ్ లెఫ్టినెంట్ జనరల్ భవ్నీష్ కుమార్ ఈ పెరేడ్కు నేతృత్వం వహించడం జరిగింది. సో అశోక చక్ర, శుభాంశు శుక్లా అదొకటి మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ అన్నిటికన్నా థర్డ్ది వెరీ ఇంపార్టెంట్, వందే మాతరం 150వ వార్షికోత్సవం. ఈసారి మొత్తం గణతంత్ర దినోత్సవ వేడుకల అంతటి థీమ్ ఏంటి అని అంటే వందే మాతరం. 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వందే మాతరం థీమ్ తోటే నడిచిందనమాట. సో ఈ ఏడాది వేడుకల్లో భారతదేశ జాతీయ గీతం వందే మాతరం, మన నేషనల్ సాంగ్ అంటాం కదా, నేషనల్ యాంథమ్ జనగణమన అయితే నేషనల్ సాంగ్ వందే మాతరం. సో దాని 150వ వార్షికోత్సవం ప్రధాన ఇతివృత్తంగా నిలిచింది. కర్తవ్య పొడవున గీతంలోని 6 చరణాలను మరియు తేజేంద్ర కుమార్ మిత్ర గీసిన చారిత్రాత్మక చిత్రాలను ప్రదర్శించారు. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ యొక్క శకటం ఈ గీతం యొక్క చారిత్రక ప్రయాణాన్ని ఆవిష్కరించింది. మనకి శకటాలు ప్రదర్శిస్తారు కదా, ఈ రిపబ్లిక్ డే పరేడ్లో, గణతంత్ర దినోత్సవం పరేడ్లో శకటాలు వస్తాయి. ఒక్కొక్క మినిస్ట్రీ వాళ్ళు ఒక్కొక్క శకటాన్ని, కొన్ని రాష్ట్రాలను సెలెక్ట్ చేస్తారు, అవి కొన్ని శకటాలను తీసుకొని వస్తాయి. సో అట్లా కల్చరల్ మినిస్ట్రీ, సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉంటుంది కదా, వాళ్ళ శకటం ఏంటి అని అంటే ఈ 150 సంవత్సరాల వందే మాతరం అనే థీమ్ తోటి ఆ శకటాన్ని తయారు చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్, సైనిక పటిమ ప్రదర్శన. మే 2025లో పాకిస్తాన్పై జరిగిన ఆపరేషన్ సింధూర్ ఉంది కదా, అందులో ఉపయోగించిన ఆయుధ వ్యవస్థల ప్రతిరూపాలను త్రివిధ దళాల శకటం ద్వారా ప్రదర్శించడం జరిగింది. కొత్తగా ఏర్పాటు చేసిన ప్రత్యేక అసాల్ట్ ఇన్ఫాంట్రీ విభాగం భైరవ్ బెటాలియన్ ఈ పరేడ్లో తొలిసారిగా మెరవడం జరిగింది. సో సైనిక పటిమ ప్రదర్శన అంటే ఆపరేషన్ సింధూర్వి, తర్వాత భైరవ్ బెటాలియన్, ఇవి రెండు చెప్పుకోదగ్గ పాయింట్స్. నెక్స్ట్, సాంస్కృతిక వైవిధ్యం, వివిధతలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ అంటాం కదా, అది ఎట్లా అంటే దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలకు చెందిన 100 మందికి పైగా కళాకారులు సాంప్రదాయ సంగీత వాయిద్యాలతో ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. అండ్ అంతేకాకుండా మొత్తం 17 రాష్ట్రాలు, తర్వాత యూనియన్ టెరిటరీలు, 13 మంత్రిత్వ శాఖలు కలిపితే మొత్తం 30 శకటాలు ఈ పరేడ్లో పాల్గొన్నాయన్నమాట. సో సాంస్కృతిక వైవిధ్యం, మన దేశం యొక్క సాంస్కృతిక వైవిధ్యం ఇక్కడ స్పష్టంగా కనపడుతుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే ఈసారి మామూలుగా పరేడ్ని వీక్షించే ప్రజలు కూర్చునే ఎంక్లోజర్స్ ఉంటాయి కదా, సో వాటికి మామూలుగా వ్యక్తుల పేర్లను పెడతారు, కానీ ఈసారి పవిత్రమైన మన భారతీయ నదుల పేర్లను పెట్టడం జరిగింది. గంగా, యమున, నర్మదా, గోదావరి అట్లా నదుల పేర్లను పెట్టడం జరిగింది ఎంక్లోజర్స్కి. సో ఫైనల్గా మనం ఏమంటున్నామంటే
మొత్తంగా ఈ గణతంత్ర దినోత్సవ వేడుకలు జాతీయ గర్వం, సైనిక సంసిద్ధత, సాంస్కృతిక సంపన్నత మరియు ప్రజాస్వామ్య విలువలను శక్తివంతంగా చాటి చెప్పాయి. ఇది ప్రపంచ వేదికపై ఒక దృఢమైన మరియు ఐక్య భారతాన్ని ప్రతిబింబించింది అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఈ రకంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు కర్తవ్యపథ్లో సక్సెస్ఫుల్గా చాలా గ్రాండ్గా ముగియడం జరిగింది. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద థర్డ్ ఆర్టికల్ ఏంటంటే మార్చ్ ఆఫ్ ద రిపబ్లిక్. మళ్ళీ ఇది కూడా రిలేటెడ్ టు దీనికే. అదేంటి అంటే అసలు ఈ ఎడిటోరియల్ ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాము. ఇది రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గణతంత్ర దినోత్సవ ప్రసంగాన్ని విశ్లేషిస్తూ కేవలం వేడుకలకే పరిమితం కాకుండా రాష్ట్రం యొక్క రాజ్యాంగ బాధ్యతలను గుర్తు చేస్తుంది. సో ఇక్కడ ఇదేంటంటే మనకి రిపబ్లిక్ డే కన్నా ఒకరోజు ముందు 25th ఈవినింగ్ ద్రౌపది ముర్ము అంటే ప్రెసిడెంట్ గారు స్పీచ్ ఇవ్వడం జరుగుతుంది కదా. సో ఆ యొక్క ప్రసంగాన్ని విశ్లేషిస్తూ ఉన్నటువంటి ఆర్టికల్ అనమాట ఇది. సో ఇక్కడ ఏమంటున్నారు అని అంటే కేవలం వేడుకలకు పరిమితం కాకూడదు, రాజ్యాంగ బాధ్యతలను గుర్తు చేసుకోవాలి అని చెప్పడం జరుగుతుంది. సో దీని యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటి అని అంటే మనం సాధించిన విజయాలు వర్సెస్ జవాబుదారీతనం, అచీవ్మెంట్ వర్సెస్ అకౌంటబిలిటీ అనే ఇతివృత్తం చుట్టూ ఈ ఆర్టికల్ అనేది ఉందన్నమాట. ఇది అందించే కీలక సందేశం ఏంటి అంటే రాజ్యాంగ జాతీయవాదం అనేది కేవలం ప్రకటించుకునేది కాదు, ఇది ఆచరించాల్సింది. అంటే మామూలుగా మనము ఇంగ్లీష్లో ఏమంటారంటే ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటారు. అంటే కేవలం ఊరికే ఉందా లేకపోతే నిజంగా అమలు పరుస్తున్నారా అని. అంటే ఊరికే పేరుకు మాత్రమే రాయడం జరిగింది, దాని అమలులో అది లేదు అని అంటాం కదా, అప్పుడు ఇన్ లెటర్ అండ్ స్పిరిట్ అంటాం అనమాట. అలా రాజ్యాంగ జాతీయవాదం అనేది కేవలము ప్రకటించుకునేది కాదు, ఆచరించాల్సినది అని అంటున్నాం. సో ఈ వ్యాసంలోని ముఖ్య అంశాలు ఏంటి అని అంటే మన ప్రజాస్వామ్య ప్రయాణము మరియు రాజ్యాంగ జాతీయవాదం. రాష్ట్రపతి 77 ఏళ్ల భారత ప్రజాస్వామ్య మరియు అభివృద్ధి ప్రయాణాన్ని ప్రతిబింబించారు. రాజ్యాంగాన్ని కేవలం ఆచారబద్ధంగా గౌరవించడం కాదు, దాని విలువలను సూత్రప్రాయంగా మరియు ఆచరణాత్మకంగా ప్రజలకు అందించాలి అని ఆమె చెప్పడం జరిగింది. అండ్ గణతంత్ర దినోత్సవం అనేది ఆత్మస్తుతి కోసం మనం చేసుకునేటువంటి పండుగ, జాతీయ వేడుక కాదు. అంటే మనల్ని మనం ఆత్మస్తుతి అంటే మనల్ని మనం పొగుడుకోవడానికి లేదా మన గొప్పలు మనం చెప్పుకోవడానికి చేసుకునేటువంటి వేడుక కాదు. ఇది ఆత్మ విమర్శ కోసం ఒక సందర్భం. అంటే మనల్ని మనం విమర్శించుకోవాలి. విమర్శకు స్తుతికి తేడా ఏంటి? ఆత్మస్తుతి అంటే కేవలం మనల్ని మనం పొగుడుకుంటాం. ఆత్మ విమర్శ చేసుకోవడము అని అంటే మనలో ఉన్న మంచిని చెప్పుకుంటాము, చెడును విమర్శించుకుంటాం. అంటే క్రిటికల్గా అనలైజ్ చేసుకుంటాం మనల్ని మనం. సో అట్లా చేసుకోవాల్సినటువంటి సందర్భం ఇది అని అనడం జరిగింది. రాజ్యాంగం కేవలం స్మరించుకోవడానికి కాదు, అది అమలు చేయాల్సిన బాధ్యత అని చెప్పడం జరిగింది. అండ్ ప్రసంగము వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని హైలైట్ చేసింది. ముర్ము గారు ఇచ్చినటువంటి ప్రసంగం ఏ రంగము అంటే స్వయం సమృద్ధి మరియు రక్షణ విషయానికి వస్తే ఉగ్రవాద మౌలిక సదుపాయాలపై జరిగిన ఖచ్చితమైన దాడులు అంటే ఆపరేషన్ సింధూరు ఇట్లాంటి సర్జికల్ స్ట్రైక్స్, తర్వాత భారతదేశ వ్యూహాత్మక మరియు రక్షణ స్వయం సమృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయి అని ఆమె అనడం జరిగింది. అండ్ దాంతోపాటు ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగే దిశగా భారత్ యొక్క ప్రయాణము, జిఎస్టీ మరియు కొత్త కార్మిక చట్టాలు, న్యూ లేబర్ కోడ్స్ ఉన్నాయి కదా, ఇట్లాంటి సంస్కరణలను ప్రశంసించడం జరిగింది. అండ్ వ్యవసాయం నుండి అంతరిక్షం వరకు మహిళలు సాధించిన సాధనలు, రైతులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు మరియు ఆరోగ్య కార్యకర్తల యొక్క కృషికి గుర్తింపు. సో ఈమె తన ప్రసంగంలో వేటిని ప్రస్తావించింది అని అంటే ఆపరేషన్ సింధూర్ గురించి, అంటే ఉగ్రవాదులపైన జరిగినటువంటి ఖచ్చితమైన దాడుల గురించి, తర్వాత భారతదేశం సాధిస్తున్న ఆర్థిక పురోగతి గురించి, జిఎస్టీ, లేబర్ కోడ్స్ లాంటి కొత్త సంస్కరణలను గురించి, అండ్ దాంతోపాటు వ్యవసాయం నుండి అంతరిక్షం దాకా మహిళలు సాధిస్తున్నటువంటి విజయాలను గురించి, రైతులు, ఉపాధ్యాయులు, శాస్త్రవేత్తలు మరియు ఆరోగ్య కార్యకర్తల యొక్క కృషి గురించి ఈమె గుర్తిస్తూ మాట్లాడడం జరిగింది తన ప్రసంగంలో. అండ్ వందే మాత్రం 150 ఏళ్ళు మరియు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 150 జయంతి గురించి ప్రస్తావించారు. అంతేకాకుండా ఇవి జాతీయ ఐక్యతను మరియు సమగ్రతను బలోపేతం చేయడానికి ఉపయోగించబడ్డాయి అని అనడం జరిగింది. అండ్ ఇక్కడ సాంస్కృతిక గర్వం అనేది ప్రస్తుత కాలంలోని భౌతిక మరియు రాజ్యాంగ సవాళ్లను
విస్మరించడానికి సాకుగా మారకూడదు అని చెప్పి అంటున్నారనమాట. సో ఇక్కడ ప్రధాన వాదన ఏంటి అని అంటే, విజయాల పరిమితి, ఆర్థిక వృద్ధి మరియు సైనిక శక్తి మాత్రమే జాతీయ పురోగతికి సంపూర్ణ సూచికలు కావు. రాజ్యాంగాన్ని కీర్తించడం కంటే పౌరుల హక్కులను రక్షించడము మరియు రాష్ట్ర బాధ్యతలను నెరవేర్చడము చాలా కష్టమైన మరియు ముఖ్యమైన పని అని చెప్పి ఇక్కడ ఆర్టికల్లో ఆథర్ అంటున్నారు. అంటే ఇప్పటి వరకు ఆర్థిక వృద్ధి గురించి, సైనిక శక్తి గురించి మనం చాలా చాలా పొగడడం జరిగింది ముర్ము గారు తన ప్రసంగంలో. అయితే ఇక్కడ ఆథర్ ఏమంటున్నారు అనంటే, ఓన్లీ వాటిని పొగిడినంత మాత్రాన సైనిక శక్తి కానీ ఆర్థిక వృద్ధి కానీ జాతీయ పురోగతికి సింబల్స్ కావు. మరి ఏం కావాలి? రాజ్యాంగాన్ని కీర్తించడం అనే దానికన్నా పౌరుల యొక్క హక్కులను రక్షించడము, వాళ్ళ రాష్ట్రం తన యొక్క బాధ్యతలను సక్రమంగా నెరవేర్చడము అనేది చాలా కష్టమైన కానీ అంతకన్నా ముఖ్యమైన పని అని చెప్పి అంటున్నారనమాట. సో ఎందుకు అంటున్నారు ఈ మాట అంటే, చాలా ప్రజాస్వామ్య సవాళ్లను మనం ఎదుర్కొంటున్నాం. అవేంటి అంటే, బలహీనపడుతున్న సమాఖ్య వ్యవస్థ, ఫెడరలిజం దెబ్బతింటోంది, మొత్తము కేంద్రం కంట్రోల్లోకి వెళ్ళిపోతున్నాం, రాష్ట్రాల యొక్క పరిమితి అనేది తగ్గిపోతోంది. సో అదొకటి. మతపరమైన రాజకీయాలు ఎక్కువవుతున్నాయి మరియు అవినీతి పెరిగిపోతోంది. తర్వాత సంస్థాగత జవాబుదారీతనం అనేది క్షీణిస్తోంది, ఇన్స్టిట్యూషనల్ అకౌంటబిలిటీ, ఏ సంస్థలోనూ జవాబుదారీతనం అనేది లేకుండా పోతుందన్నమాట. సో ప్రస్తుత కాలంలోనే భౌతిక ప్రశ్నలను కప్పిపుచ్చడానికి నాగరికత గర్వం అనేది ఒక నెపం కాకూడదు అని చెప్పి ఆథర్ క్రిటికల్గా అనలైజ్ చేయడం జరుగుతుందన్నమాట. అంటే నాగరికత గర్వము అంటే మనం భారతదేశము అని చెప్పి, మన నాగరికత, మన సంస్కృతి, మన సాంప్రదాయాలు అని చెప్పి దాన్ని గర్వకారణంగా మనల్ని మనం చెప్పుకుంటూ మనము వేటిని మర్చిపోతున్నాము? మన దగ్గర అంటే ఈ సమాఖ్య వ్యవస్థ పడుతున్న దాన్ని గుర్తు చేసుకోవట్లేదు. అవినీతిని కానీ, మతపరమైన రాజకీయాలను కానీ, ఈ సంస్థాగత జవాబుదారీతనం లేకపోవడం కానీ, ఇట్లాంటి సవాళ్లను మనము దాని కింద పడి ఇవి కనపడకుండా పోతున్నాయి. సో వాటిని గురించి ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పి అంటం జరుగుతుందన్నమాట. ఆత్మస్థుతి నుండి దిద్దుబాటు చర్యల వైపు, పాలనలోని లోపాలను నిజాయితీగా అంచనా వేయాలి, రాజ్యాంగ నైతికతను రక్షించడమే పరమావధిగా ఉండాలి. సో ఇక్కడ చట్టబద్ధమైన పాలన, హక్కులు, ధర్మాల సమతుల్యత అనేది చాలా అవసరం. నెక్స్ట్, సంకేతప్రాయ రాజ్యాంగబద్ధత అంటే సింబాలిక్ కాన్స్టిట్యూషనలిజం నుండి ఎలా మారాలి మనది? వాస్తవిక రాజ్యాంగబద్ధత అంటే సబ్స్టాంటివ్ కాన్స్టిట్యూషనలిజం వైపుగా మళ్ళాలి. బలమైన సమాఖ్య కావాలి, సమతుల్యత మరియు స్వతంత్ర సంస్థలను మనం నిర్ధారించాలి. గణతంత్ర దినోత్సవాన్ని కేవలం అధికారాన్ని ప్రదర్శించుకోవడానికి కాకుండా రాజ్యాంగ నిబద్ధతను పునరుద్ధరించుకోవడానికి ఉపయోగించాలి అని చెప్పి అంటున్నామన్నమాట. సో ఒకవేళ ఇట్లాంటిది అంటే లైక్ ఈ రాజ్యాంగాన్ని ఓన్లీ సూత్రప్రాయంగా అట్లా కాకుండా దాన్ని ఆచరణలో ఉంచాలి, దాని యొక్క అంటే అందులో చెప్పినటువంటి ఈ పౌరుల హక్కులను సంరక్షించాలి, వీటినన్నింటినీ రాష్ట్రం తన యొక్క బాధ్యతలను నెరవేర్చాలి, తర్వాత సమాఖ్య ప్రభుత్వము చాలా కరెక్ట్గా అమలు జరగాలి. ఇట్లాంటి వాటి రిలేటెడ్గా కనుక క్వశ్చన్ వస్తే ఆన్సర్ని ఎట్లా ముగించవచ్చు అంటే, ఒక గణతంత్ర రాజ్యంలో నిజమైన దేశభక్తి అనేది కేవలం దాని బలాన్ని వేడుక చేసుకోవడంలో లేదు, రాజ్యాంగాన్ని సంరక్షించడంలోనూ, లోపాలను సరిదిద్దుకోవడంలోనూ మరియు వృద్ధి, అధికారము అండ్ గర్వము అనేది ఎల్లప్పుడూ ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి కట్టుబడి ఉండేలా చూడటంలో ఉంది. సో అప్పుడు మాత్రమే మనది నిజమైన గణతంత్ర రాజ్యం అవుతుంది అని చెప్పి అంటున్నాం. అంటే ఓవరాల్గా ఇక్కడ చెప్పేది ఏంటి అని అంటే, మన దేశభక్తి అని అంటే మన దేశం యొక్క బలాన్ని ఇట్లా అందరి ముందు చూపించుకోవడంలో లేదు, మన దేశ బలం ఎందులో ఉంది? మన దేశ బలం మన రాజ్యాంగాన్ని సంరక్షించుకోవడంలో ఉంది, మన లోపాలను సరిదిద్దుకోవడంలో ఉంది. తర్వాత మన గర్వం అనేది ప్రజాస్వామ్య జవాబుదారీతనానికి కట్టుబడి ఉన్నప్పుడు మన దేశానికి బలం ఉంటుంది. అప్పుడు నిజమైన వేడుకలు జరుపుకోవాలి, ఆత్మస్థుతి కన్నా మనము ఆత్మ విమర్శ చేసుకోవాలి అని చెప్పి ఆర్టికల్లో చెప్పడం జరిగిందనమాట. సో ఇది క్రిటికల్ అనాలిసిస్, గణతంత్ర దినోత్సవ వేడుకలకు సంబంధించినటువంటి వచ్చినటువంటి ఈ ఆర్టికల్కి రిలేటెడ్గా.
కేవలము మన సాంస్కృతిక గర్వము అనే దాని కింద మిగతావన్నీ కనపడకుండా పోతున్నాయి, మనం ఎదుర్కొంటున్న సవాళ్ళను గురించి ఎవరు మాట్లాడట్లేదు అని చెప్పి ఈ ఆర్టికల్లో ఆథర్ డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. సో మనం రేపు మళ్ళీ నెక్స్ట్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.